నీకెందుకు, నువ్వు చెప్తా వెళ్ళిపో. ఏం ప్రభా ఎవరు మారట్లేదు, నీకెందుకు, నువ్వు ప్రకటించు, అంతే నీ పని, నేను చూసుకుంటా. మారేవాళ్ళు లేకపోతే ప్రకటించు అని నేను అనను. అది పాయింట్. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే, రక్షింపబడేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. నువ్వు ప్రకటించు అని నేను అన్నానంటే నీ ప్రకటన విని మారేవాళ్ళు కొందరు ఉన్నారని నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఈ విషయం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇది సున్నితమైన పాయింట్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గుర్తు రాసుకోండి. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. అలా కాకుండా నువ్వు ప్రకటించు అని నేను అంటున్నాను అంటే నీ ప్రకటన విని రక్షింపబడే ఆత్మలు కొన్ని ఉన్నాయి, మారు మనసు పొందే జీవితాలు కొన్ని ఉన్నాయి అని నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నందున నిన్ను ప్రకటించమంటున్నాను అని యేసయ్య చెప్తున్నాడు.